ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డులో జెండా ఎగరేశాడో తెలుగుదేశం స్థాపన కోసం, అక్కడే నిన్న జెండా పీకేశారు. కంప్లీట్ ఓవర్. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేసే పని లేదు. జ్ఞానేశ్వర్ అనే ఆయనకి జ్ఞానోదయం అయిపోయింది. ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు, బీసీలకు పట్టం కడతామని చెప్పేసి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పారు. పాపం జ్ఞానేశ్వర్ 2-3 సార్లు పిలిచారు, పోటీ చేయడానికి లిస్ట్ తయారు చేయమన్నారు. ఎవరు పోటీ చేయకుండా జెండా పీకేశారు. తెలంగాణలో జెండా పీకేశారు, ఆంధ్రాలో కూడా జెండా పీకేస్తారు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు బహుశా ఎన్నికల తర్వాత పీకేస్తారు. దానిలో ఏ విధమైన సందేహం లేదని మనం చేస్తున్నాం. టీడీపీ నాయకులు, టీడీపీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి అంటూ రాష్ట్రంలో అనేక డ్రామాలు వేస్తున్నారు. అయితే స్కిల్ స్కామ్ కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఫేక్ అగ్రిమెంట్ అవునా కాదా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ. ఆ ఫేక్ అగ్రిమెంట్ కి 371 కోట్లు మళ్లించారా లేదా, దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాదు ఆ కంపెనీ, ఫేక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఫేక్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ కంపెనీకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు, నిజం చెప్పారు. ఇది నిజమా అబద్ధమా అనేది కావాలి. ఈ అమౌంట్ అంతా కూడా ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన పిఏ అకౌంట్ కి పంపించేము అని వాట్సాప్ మెసేజ్ వచ్చిందా లేదా అనేది కూడా నిజం చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 19,037 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఎస్ఐపిబి ఆమోదం పొందిన కంపెనీల వివరాల విషయానికి వస్తే, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ 4,640 కోట్ల రూపాయల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం జిల్లా ఎస్కోటలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. 531 కోట్ల రూపాయల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగాను, 9,375 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు, 1,750 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,000 మందికి ప్రత్యక్షంగాను, మరో 500 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ సబ్స్టైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్, 166 కోట్ల రూపాయల పెట్టుబడి, దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపిబి ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో కొత్త తరహా సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్ఐపిబి ఆమోదం. 6,174 కోట్ల రూపాయల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగాను, 2,000 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. ఇవి కాక మరో 3 కంపెనీల విస్తరణకు, ఆ మేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపిబి ఆమోదం. తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ విస్తరణ, 4,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ, 679 కోట్ల రూపాయల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ, 933 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద 114 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్, 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద 50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్, దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీనికి నీ సమాధానం ఏంటి చంద్రన్న? బాబు హయాంలో విశ్వవిద్యాలయంలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. తన 14 ఏళ్ల పరిపాలనలో 71% అధ్యాపక పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? బాబు హయాంలో విడుదల కాని పోస్టులు ఇప్పుడు ఏకంగా 3,220 పోస్టులకు చేరుకుంది. 418 ప్రొఫెసర్, 801 అసోసియేషన్ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది జగనన్న ప్రభుత్వం. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నందు 220 పోస్టులతో కలిపి ఈ పోస్టుల నియామకాలను చేపడుతోంది. ప్రజలకు భరోసా ఇచ్చి మరొక్కసారి వారి ముఖాల్లో ఆనందం నింపిన జగన్. స్కిల్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ను ఇస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
అయితే హైకోర్టు చంద్రబాబు బెయిల్పై విధించిన షరతులు ఏంటో ఒక్కసారి చూద్దామా? ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు, ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. చంద్రబాబుతో 2 డీఎస్పీలు ఎస్కాట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి. Z+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని, సిబిఎన్ సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య. బాబు చీప్ పాలిటిక్స్. మధ్యంతర బెయిల్ వచ్చినంత మాత్రాన మోసం కాకుండా పోతుందా? డప్పు కొట్టి మరీ అబద్ధాలు చెప్పినా చేసిన తప్పు వెంటాడకుండా ఉంటుందా? 371 కోట్లు కొల్లగొట్టినందుకు పక్కా ఆధారాలతో బాబు అరెస్ట్ అయి 52 రోజులు జైల్లో ఉన్నాడు. వంకలు సాకులు చెబుతూ బెయిల్ కోసం పాకులాడినా చివరకు కంటి ఆపరేషన్ కోసం బెయిల్పై బయటకు వచ్చి ఈ బిల్డప్లేంటి బాబు? చప్పుడు చేయకుండా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు, కానీ ఏకంగా రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ అవసరమా? మీ వెనుక జనం ఉన్నారని చూపించుకోవడానికే కదా ఈ చీప్ స్ట్రాటజీ. మీరెన్ని పబ్లిసిటీ స్టంట్స్ వేసినా, ఎంత ఎగిరిగిరి పడినా 4 వారాల తర్వాత మళ్ళీ జైల్లో కూర్చోవాల్సిందే, ఊచలు లెక్కబెట్టాల్సిందే. కంటికి చికిత్స అనే సాకు వాడుకొని సింపతి కోసం పాకులాడుతున్న నీ నీచ రాజకీయాలు ఎవరికీ తెలియవనుకుంటే పొరపాటు. జనం చూస్తున్నారు బాబు, ఇక నీ ఆటలు సాగవు. వేల కోట్ల ప్రజాధనం మింగేసిన నీలాంటి వ్యక్తిపై సింపతి వస్తుందనుకుంటే మళ్ళీ బొక్కబోర్లా పడతావు బాబు. 48 రోజుల తర్వాత ఒక రాత్రి ఓ ఏడు పిలిపించింది. అది వాడి రోదన. చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. రామదాస్, నీకు బెయిల్ వచ్చింది. నేను విడుదల చేస్తున్నాం. వస్తానని కూడా వెళతాను. తప్పకుండా మళ్ళీ వస్తాను. ఏంటమ్మా? ప్రస్తుతానికి తాత్కాలికంగా కంటి ఆపరేషన్ కోసము బెయిల్ ఇచ్చారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఆదేశించారు. అలాగే బాబు వెనకాల 2 DSPలు ఎప్పుడు ఉంటారు. కుటుంబ సభ్యులతో కలవకూడదు, ఎవరితో కూడా మాట్లాడకూడదు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, లేదా ఇతర కార్యకలాపాలు ఏమి లేవు. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్న, జైల్లో ఉన్న పెద్ద తేడా ఏమి పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నథింగ్ కరెక్ట్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు నథింగ్. బాబుగారి టీడీపీ అంటే తినుకో, దోచుకో, పంచుకో అని సీఎం జగన్ చెప్పింది అక్షరాల నిజం. ఏపీలో వేల కోట్లు నొక్కేసిన నికృష్టుడు, దొరికినంత దోచుకున్న ఘనుడు బాబు మాత్రమే. 1 కాదు 2 కాదు, ఎన్ని కోట్లు మింగేశాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అమరావతి అసెన్ భూముల స్కామ్ 3,737 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ 2,130 కోట్లు, అమరావతి కాంట్రాక్ట్ల నుంచి 119 కోట్లు, స్కిల్ స్కామ్ 371 కోట్లు, ఫైబర్ నెట్ స్కామ్ 284 కోట్లు, 328 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహ, భూ సమీకరణ ప్యాకేజీ పేరుతో 760 కోట్ల రూపాయలు స్వాహ, లిక్కర్ స్కామ్ ట్రాక్ కారణంగా ప్రభుత్వానికి ఏటా 1,300 కోట్ల రూపాయలు నష్టం. ఇవి మాత్రమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాల్లో బాబు పిఏ పెండ్యాల చౌదరి దగ్గర 2,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నట్లు బయటపడింది. 1000 కోట్లు తినడం, దోచుకోవడం, పంచుకోవడం బాగా తెలిసిన బాబు అమాయకుడు అంటే జనాలు ఏం వెర్రోళ్లు కాదు, లోకేష్ లాగా పప్పు సుద్దలో అంతకన్నా కాదు. ఏపీలో జగన్ని ఏమి చేయలేని బాబు తెలంగాణ రాజకీయాల్లో కుదిరితే కాలు, వీలైతే వేలు పెడుతూనే ఉంటాడు. కులపిచ్చి దిగజారుడు రాజకీయాలు, ఇది బాబు స్ట్రాటజీ. తెలంగాణ స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేసి సంచలనాత్మక నిజాలు బయటపెట్టారు. మేము బీఫామ్ ఇవ్వమంటే మమ్మల్ని నిలబడొద్దు అంటారు. ఏంది మేము ఎన్ని రోజులు చేసినా సేవ ఏమైంది, రేపు ఏం జవాబు పెట్టాలి, వాళ్ళకు ఫేస్ చేయలేకపోయినాము. కనుక ఇవన్నీ చూసిన తర్వాత కనుక నా ఉద్దేశం వల్ల ఏంటంటే ఏ క్యాడర్కి అయితే మనం చెప్పినామో మరి పార్టీలో ఉండి వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో రాజీనామా చేద్దామని
మీ అందరి సమక్షంలో కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. కనుక తెలుగుదేశం పార్టీలో నేను ఉండను, రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. తెలంగాణలో టీడీపీకి బద్ధ శత్రువు బాబు మాత్రమే అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ తో కుమ్మక్కైన బాబు సొంత పార్టీకి పుట్టగతులు లేకుండా చేశాడని మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో దిక్కులేని బాబుకి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఈ రోజు ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారికి. 24/11 వరకు కూడా ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేశారు ఆరోగ్య కారణాల దృష్ట్యానే. అంతే తప్ప కేసును ప్రభావితం చేయకూడదు, ఏం చేయకూడదు. 24/11/2023 సాయంత్రం 5 గంటలకు మళ్ళీ సరెండర్ అవ్వాలి. వారితో మెయిన్ బెయిల్ అప్లికేషన్ వచ్చి 10 నవంబర్కి విచారిస్తామని చెప్పారు కోర్టు వారు. ఈ లోపల వారు ఓన్లీ కంటి ఆపరేషన్ కి మెడికల్ గ్రౌండ్స్ లో మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్య దృష్టి పెట్టుకుని ఇచ్చిన బెయిల్ అండి. ఇది కేసుని ఎటువంటి ప్రభావితము చేయకూడదు, కేసు సంబంధించిన ఎటువంటి చేయకూడదు, కుటుంబ సభ్యులని వాళ్ళని కూడా కలవటానికి ఉండదు. ఓన్లీ ఆరోగ్య కారణాల దృష్ట్యా హాస్పిటల్లోనే ఉండటానికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం వారు 2 డిఎస్పీలు వారితో పాటు ఉండాలి, కస్టడీలో ఉన్నారు కాబట్టి అని చెప్పి పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పబ్బం గడిపిన చంద్రబాబు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కి జైల్లో అర్ధశత దినోత్సవం చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో షరతులతో కూడిన బెయిల్ ఇప్పుడు దక్కింది. స్కిల్ స్కామ్ లో దాదాపు 374 కోట్ల రూపాయలు దోచుకొని ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి నవంబర్ 28న సరెండర్ అవ్వాలని కోర్టు ఆదేశించింది. అరెస్ట్ అయిన 1.5 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆనాటి నుంచి అనారోగ్యం పేరిట ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. చర్మ సమస్యలు ఉన్నాయని, కంటి సమస్య ఉందని, బీపీ, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నాయని, బెయిల్ కోసం ఇలా పలు అంశాలను విస్తృతంగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తూ వస్తోంది. చంద్రబాబు విషయంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఎన్నడూ లేనిది ఆయనకు ఎయిర్ కండిషనర్ కూడా ఏర్పాటు చేసింది. అయినా సరే బెయిల్ కోసం ఆయనకు లేని రోగాలను సైతం ఉన్నట్లు చూపించి చివరకు చంద్రబాబు బెయిల్ సంపాదించాడు. కులం కానీ, ప్రాంతం కానీ, మతం కానీ, లంచం కానీ, వివక్ష కానీ ఇది ఎక్కడ తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కడికి, అంటే మా పార్టీ కోటేశారా లేదనేది చూసే సమస్య లేదు, సంక్షేమ పథకాలను అనేక రూపాల్లో అందిస్తూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో జగనన్న అమలు చేస్తున్న సామాజిక సాధికారిక న్యాయం ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. అవును, జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే. ఇది ఈరోజు నినాదం. జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఈ నినాదాన్ని ఎస్ఎస్ఎల్ ప్రత్యేకంగా తయారు చేసి అనుకొని జగనిస్తున్నటువంటి సాధికారత, జగనిస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చేయమని పాలకులకి, ప్రతిపక్షాలకి చేయమని ఒకడికి, కోరమని ఒకడికి చెప్పాడో, ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ప్రజలకి మౌత్ ద్వారా ఒకరికొకరు చెప్తున్న విధానం చూసినప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా 4 ప్రాంతాలు తిరుగుతున్నటువంటి బస్సు యాత్రలు, కదులుతున్న జనం, ఇవన్నీ కూడా రేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని నిలువెల్లా నమ్మినటువంటి ప్రజలు తిరిగి మళ్ళా గెలిపించి తీరుతాం, జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలని ఒక రణ నినాదాన్ని, ఒక మార్పు కోసం ముందుండే వ్యక్తిగా జగన్ని భావించి తీసుకెళ్తున్న ఒక నినాదంగా చూడాలని, ఆ చూసే క్రమంలో ప్రజలతోటి 1 to 1 మింగిలై మమేకమై ముందుకెళ్లాలని ఈ బస్సు యాత్ర నిజంగా ఒక స్పష్టమైనటువంటి రాజకీయ పోరాటంలో ఇది ఒక యుద్ధమైనప్పటికీ ఈ యుద్ధంలో తిరిగి జగన్ మాత్రమే గెలుస్తాడు. ఎదురు లేనటువంటి రాజకీయ పార్టీ, జగన్కి ఎదురైన రాజకీయ పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు లేని పార్టీ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియకుండా అబద్ధాలతోటి వండి వారుస్తున్నటువంటి వంటల్ని ఎవరు నమ్మే దశలో లేరు. నాడు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలావస్థకు చేరినా పట్టించుకోని దుస్థితి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, సెల్ ఫోన్ లైట్ వెలుతురులో ఆపరేషన్ చేయడం వంటి దుర్ఘటనలు చూశాం. అలాంటి పరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చాక మనసు పెట్టి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆసుపత్రుల్లో నాడు నేడుకి శ్రీకారం చుట్టిన జగనన్న గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలలో చికిత్స చేశారు జగనన్న. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు తెచ్చారు. నాడు నేడు ఆరోగ్యం కింద 16,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా
నాడు నేడుతో పూర్తిగా కూడా రూపురేఖను మారుస్తాం. నిజం గెలవాలి అంటున్న మీరే బాబు అరెస్ట్ అయ్యాడనే నిజాన్ని దాచి అబద్ధం ప్రచారం ఎందుకు చేస్తున్నావు భువనేశ్వరమ్మ? తాత విదేశాలకు వెళ్తే మీ ఇంట్లో మనవడు పేపర్ చదవటం టీవీ చూడటం మానేస్తారా? బాబునే గొప్ప నటుడు అనుకుంటే భువనమ్మ అంతకంటే అన్నా జీవిస్తున్నారు అబద్ధాలతో. బాబు మాటల్లో నిజం, చేతల్లో నిజాయితీ లేదని ప్రజలకు మీ మాటలతో తెలుస్తోంది. ఇప్పటికైనా నిజాలు చెప్పి నిజం గెలవాలని కోరుకోండి తప్ప అబద్ధాల ప్రచారాలతో చేతుల మీద మాత్రం నిజం గెలవాలని కోరుకోబాకండి. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యరీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కొన్ని షరతులు కూడా విధించింది. అదేంటంటే ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకూడదు, ఆసుపత్రి ఇల్లు మాత్రమే ఆయన ఉండాల్సిన స్థలాలు. ఎప్పుడైతే ఆపరేషన్ అయిందో ఆయన రెస్ట్ తీసుకున్న వెంటనే నవంబర్ 28 5 గంటల లోపు ఆయన మళ్ళీ జైల్లో వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పి మరీ చెప్పింది. ప్లీజ్ తెలుగు తమ్ముళ్ళు ఇవన్నీ ఫాలో అయ్యేటట్టు మీరు చూస్తారని మేము ఆశిస్తున్నాం. జాయినింగ్ డేట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 28 సాయంత్రం 5. తెలుగు తమ్ముళ్ళు జాయినింగ్ డేట్ మాత్రం మర్చిపోకండి. చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లి అర్ధశత దినోత్సవం దాన్ని కూడా ఒక వారోత్సవాల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ శ్రేణులు కానీ వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనుకున్నామా అంటే కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. ఏడుపు నవ్వు ఒక వారం రోజులుగా ఆ డ్రామాలు చూస్తుంటే, డ్రామాలను ఎందుకు అంటున్నామంటే అందులో ఎక్కడ కూడా అసలు భావోద్వేగానికి అవకాశం ఉండే ఇన్సిడెంట్ కాదు అది. జనాన్ని ఏమనుకుంటున్నారో అర్థం కావట్లే ప్రజలను. కానీ ఆ స్టేడియంలో వాళ్ళు నడిచిన విధానమో లేక మార్చ్ ఫాస్ట్ తో సహా వాళ్ళు చేసింది చూస్తే ముందుకు వచ్చి బోర్ల పడడం అంతా రిహార్సల్ చేసినట్లేదు. అందులో పోయి ఈ ప్రదర్శన ఎక్కడ తెలంగాణలో అంటే నీకు బలం అక్కడ ఉందనే మరి పోటీ చేయొచ్చుగా. కరెక్ట్ మళ్ళీ ఈ రోజు చూస్తే లేదు మేము అక్కడ పోటీ చేయట్లేదని అందరం అనుకోవడం. జనరల్ గా తండ్రికి కొడుకుగా ఈయన వస్తాడని ఆమె భువనేశ్వరమ్మ ఇంకో బీజేపీలో వదిన గారు ఆమె లీడ్ చేస్తూ వీళ్ళు తీసుకున్నారు రోల్. ఇంకో పక్క ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళినట్టున్నారు. బహుశా రేపు నుంచి ఆయన దిగుతారు రంగంలో. లోకేష్ ఆయన ఏమైందో మరి అర్థం కావట్లా. ఆయన ఎందుకు పక్కన పెట్టారో అది ఇంటర్నల్ వాళ్ళ మ్యాటర్, మనకు సంబంధం లేదు. టీడీపీది నాటకం, సింపతి అంతా బూటకం. జైల్లో ఉన్న బాబు బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలనుకున్న టీడీపీ ప్రస్తుతం ఏం చేసినా బెడిసి కొడుతోంది. బాబు అరెస్ట్ అయి 50 రోజులు దాటిన సందర్భంగా టీడీపీ నాయకులు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం కామెడీగా ఉందని కామెంట్ల మొత్తం మోగుతోంది. చంద్రబాబు జైల్లో ఉంటే హైదరాబాద్ లో సింపతి డ్రామా సిల్లీగా ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ను సిబిఐ అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అవి తప్పుడు కేసులని, రాజకీయ ప్రేరేపిత కేసులని ఆధారాలతో సహా నిరూపించారు. ఆ కేసులతో ప్రజల్లో సింపతి సంపాదించాలని జగన్ ఎప్పుడూ భావించలేదని, కక్ష సాధింపులో భాగంగానే జగన్ పై అక్రమ కేసులు పెట్టారని ప్రజలకు నిరూపించామన్నారు సజ్జల. బాబు అరెస్టులో భావోద్వేగాలకు అవకాశమే లేదని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే ఏసీబీ కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని, చంద్రబాబు జైల్లో ఉంటే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తున్న బడా వ్యాపారవేత్తలు మాత్రమే హైదరాబాద్ లో ఈవెంట్ చేశారన్నారు సజ్జల. వ్యవస్థలని మేనేజ్ చేసిన ఘనుడు బాబు మాత్రమే అని కౌంటర్ ఇచ్చారు. బాబు అరెస్టును న్యాయపరంగానే చూడాలని టీడీపీ చేస్తున్న హంగామా ఎబ్బెట్టుగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ 13 ఏళ్లుగా ప్రజలతో మమేకమై పనిచేస్తోంది కాబట్టి 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినా 2019లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిందని సజ్జల గుర్తు చేశారు. బాబు అరెస్టును ఎన్నికల్లో సానుభూతి అస్త్రంగా వాడుకోవాలనుకుంటే టీడీపీ మరోసారి బొక్కబోర్లా పడటం గ్యారంటీ. కంటికి శస్త్రచికిత్స అవసరము అన్న దాంట్లో రెండో మాట అనలేదు. అత్యవసరమా అనే విషయంలో ఇమ్మీడియట్ చేయకపోయినా పర్లేదు, అత్యవసరం కాదని ప్రభుత్వం దాంట్లో అంటే వాళ్ళు తెచ్చుకున్న రిపోర్ట్లో అవసరమని అన్నారు. క్యాటరాక్ట్ అవసరం 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో, వాళ్ళ ఒక పక్క రెగ్యులర్ బెయిల్ కూడా పిటిషన్ ఉండదు. అది ఎంత అర్జెన్సీ అనేది మామూలు కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకైనా అర్థమయ్యేది. ఇక్కడ జైలు అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ లేదా ఆయనకిచ్చే సౌకర్యాల్లో, ఆయనకిచ్చే వైద్య పరీక్షలు, ఆయనకిచ్చిన వైద్య చికిత్సకు సంబంధించిన కేర్ కానీ ఎక్కడ ఎలాంటి లోపము జరగలేదనేది కోర్టు కూడా అంగీకరించింది. ఓన్లీ థింగ్ ఈజ్ క్యాటరాక్ట్ ఇప్పుడా ఇంకా 4 రోజులు ఆగచ్చా అంటే 4 రోజులు ఆగినా ఏం నష్టం లేదనేది ఇటుంటే, లేదు ఇమీడియట్ చేస్తే బాగుంటుంది వాళ్ళు అన్నారనే కారణం మీద ఈరోజు బెయిల్ ఇచ్చారు. అది కండిషనల్ బెయిల్. 20 రోజుల్లో 4 వారాల్లో పూర్తి చేసుకుని ఆ తర్వాత సరెండర్ గమ్యం ఇచ్చారు. చర్మ వ్యాధులను మామూలుగా న్యూసెన్స్ వాల్యూ మాత్రమే ఉండే చర్మ వ్యాధులను వాటిని ప్రాణాంతకమైనవిగా
ప్రచారం చేసుకుని ఈ క్షణమా ఈ గంటనో అరగంటలో ప్రాణం పోతుందా అన్నట్టు అక్కడి నుంచి సింపతి గెయిన్ చేసి ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవాలని చూసిన ప్రయత్నంలో ఏదైనా కోర్టు కూడా అంగీకరించిందంటే దీన్ని చూసి క్యాటరాక్ట్ సర్జరీ చేయి. కేసు గురించి కానీ ఇందులో ఏమీ వాస్తవం లేదు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అది ఫేక్ అగ్రిమెంటా కాదా, సీమెన్స్ మాకు డబ్బు రాలేదనిదా లేదా, 13 చోట్ల ఆయన సంతకాలు ఉన్నాయా లేదా, ఆయన రిలీజ్ చేయమంటే మేము చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారా లేదా, అండ్ అక్కడ నుంచి పోయిన 370 కోట్లు 240 కోట్లు నేరుగా షెల్ కంపెనీల ద్వారా బయటకు పోయినట్టు రుజువుతో సహా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ బయట పెట్టిందా లేదా. తర్వాత ఇంకొక కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ద్వారా చంద్రబాబుకి ఇచ్చిన దాంట్లో పేర్లు బయటకు వచ్చిన పెండ్యాల శ్రీనివాస్ అనే అతని పిఏని వాళ్ళ మోడస్ ఆపరేండ్ చూస్తే అతన్ని పట్టుకుంటే దొరుకుతుంది అనుకున్న విషయం వాస్తవమో కాదా. ఎప్పుడైతే నువ్వు కేసు ఉందో లేదో అది చెప్పకుండా నన్ను జైల్లో వేయడం అన్యాయం అక్రమం అని వెళ్ళేటప్పుడేమో 2000 చూస్తూ జైల్లోకి వెళ్తావా. దేన్నైనా నేను తట్టుకుంటాను. లోపలికి పోయినాట బేరాలు వస్తూ దోమలు కుడుతున్నాయి, నాకు చెమటకాయలు వస్తున్నాయి, పొక్కులు వస్తున్నాయి, నేను భరించలేని వేడి ఉంది, ఏసీ లేదు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, గంజాయి ప్యాకెట్ నేను పొద్దుపోని కథ. మరి ఈరోజు ఉన్నట్టుండి నీకు మధ్యంతర బెయిల్ రాగానే ఈరోజు మళ్ళీ విజయోత్సవాలు నువ్వు బయటకు వస్తుంటే నిజం గెలిచింది. వ్యవస్థలు మేనేజ్ ఆ రోజు చేయలే, మేము ఏ రోజు చేయలే. ఒకవేళ చేసే అలవాటు చేసే కెపాసిటీ ఉంటే మీకుందని ప్రూవ్ అవుతుంది. అసలు మేము చేసే అలవాటు లేదనేది ఇది ఈ రోజు ప్రూవ్ అవుతుంది. ఏం చేసింది ప్రభుత్వం నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిఐడి దొరికిన స్ట్రాంగెస్ట్ ఆధారాలు, ఇంతకంటే రెడ్ హ్యాండెడ్ లేక చేతికి మొత్తం బ్లడ్ అంతా పట్టుకొని దొరికిన కేసు ఏదైనా ఉందంటే ఇట్లాంటి. ఏమి డ్రామాలు రా బాబు, ఏమి డ్రామాలు. ఆహా, మొదలేమంటారు, కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు, నో అన్నారు. గృహ నిర్బంధంలో పెట్టమన్నారు, నో బెయిల్ అన్నారు. వయోభారాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు, నో బెయిల్ అన్నారు. జైల్లో నక్సలైట్లు దాడి చేస్తారన్నారు, నో బెయిల్ అన్నారు. జైల్లోనే ప్రభుత్వం అంతం చేయాలని చూస్తుందని నానాక డ్రామాలు ఆడారు, నో బెయిల్ అన్నారు. దోమలతో చంపాలని ప్రయత్నించారన్నారు, నో బెయిల్. ఉక్కపోతతో చనిపోతారన్నారు, నో బెయిల్. డ్రోన్ ఎగిరేసి కుట్ర పడుతున్నారు, నో బెయిల్. ఒళ్ళంతా దుద్దర్లు వచ్చాయని, కళ్ళు కనబడడం లేదని కనికరించాలని పదే పదే కోరారు, పోనీలే అని ఇప్పుడు ఇచ్చారు. మధ్యంతర బెయిల్ మాత్రమే, అది రోగాన్ని చూయించుకోవడానికి మాత్రమే. మళ్ళీ నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల లొంగిపోవాలి. ఆయన గజ్జి, ఆయన రోగాలే ఆయనకు శ్రీరామ రక్ష. ఏమి డ్రామాలు రా బాబు, ఏమి డ్రామాలు. ఆహా, మొదలేమంటారు, కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు, నో అన్నారు. గృహ నిర్బంధంలో పెట్టమన్నారు, నో బెయిల్ అన్నారు. వయోభారాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు, నో బెయిల్ అన్నారు. జైల్లో నక్సలైట్లు దాడి చేస్తారన్నారు, నో బెయిల్ అన్నారు. జైల్లోనే ప్రభుత్వం అంతం చేయాలని చూస్తుందని నానాక డ్రామాలు ఆడారు, నో బెయిల్ అన్నారు. దోమలతో చంపాలని ప్రయత్నించారన్నారు, నో బెయిల్. ఉక్కపోతతో చనిపోతారన్నారు, నో బెయిల్. డ్రోన్ ఎగిరేసి కుట్ర పడుతున్నారు, నో బెయిల్. ఒళ్ళంతా దుద్దర్లు వచ్చాయని, కళ్ళు కనబడడం లేదని కనికరించాలని పదే పదే కోరారు, పోనీలే అని ఇప్పుడు ఇచ్చారు. మధ్యంతర బెయిల్ మాత్రమే, అది రోగాన్ని చూయించుకోవడానికి మాత్రమే. మళ్ళీ నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల లొంగిపోవాలి. ఆయన గజ్జి, ఆయన రోగాలే ఆయనకు శ్రీరామ రక్ష. ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సామాజిక సాధికార యాత్ర. పాడేరు, దెందులూరు, ఉదయగిరిలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జేజేలు పలికిన జనం. ప్రభంజనాన్ని సృష్టిస్తున్న ఈ సామాజిక సాధికార యాత్రకు జేజేలు పలికిన ప్రజలు. పక్షపాతం లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్న పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అలాగే ఓసీలో ఉన్న పేద బిడ్డలకు అండగా నిలబడిన ప్రభుత్వం. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే ఈ యుద్ధంలో బడుగు బలహీన వర్గాల వైపు ఉన్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేశారు. 4.5 సంవత్సరాల పరిపాలనలో బీదలకు జరిగిన మేలులను వివరిస్తూ జరిగే ఈ యాత్ర మామూలు యాత్ర కాదు. పేదవాడు జరుపుకునే పెద్ద వేడుక యాత్ర. అనగద్రొక్కబడుతున్న బడుగు బలహీన వర్గాలను సమాజం అనే వెలుగులోనికి తీసుకువచ్చి ఈనాడు సీఎం కుర్చీ పక్కన కూర్చునే అర్హత కల్పించి రాజకీయ చరిత్రలోనే ఎక్కడా కని విని ఎరుగని రీతిలో ఏ సీఎం ఇప్పటివరకు చేయని సాహసాన్ని సాధించిన ఒకే ఒక్క సీఎం మన జగన్. మా కోసం, మా బ్రతుకుల కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం కావాలి జగన్, రావాలి జగన్ అంటూ తమ భావోద్వేగాలను బలంగా తెలియజేసిన జనం. టీడీపీది నాటకం, సింపతి అంతా బూటకం.
జైల్లో ఉన్న బాబు బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలనుకున్న టీడీపీ ప్రస్తుతం ఏం చేసినా బెడిసి కొడుతోంది. బాబు అరెస్ట్ అయి 50 రోజులు దాటిన సందర్భంగా టీడీపీ నాయకులు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం కామెడీగా ఉందని కామెంట్ల మొత్తం మోగుతోంది. చంద్రబాబు జైల్లో ఉంటే హైదరాబాద్ లో సింపతి డ్రామా సిల్లీగా ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ను సిబిఐ అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అవి తప్పుడు కేసులని, రాజకీయ ప్రేరేపిత కేసులని ఆధారాలతో సహా నిరూపించారు. ఆ కేసులతో ప్రజల్లో సింపతి సంపాదించాలని జగన్ ఎప్పుడూ భావించలేదని, కక్ష సాధింపులో భాగంగానే జగన్ పై అక్రమ కేసులు పెట్టారని ప్రజలకు నిరూపించామన్నారు సజ్జల. బాబు అరెస్టులో భావోద్వేగాలకు అవకాశమే లేదని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే ఏసీబీ కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని, చంద్రబాబు జైల్లో ఉంటే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావిస్తున్న బడా వ్యాపారవేత్తలు మాత్రమే హైదరాబాద్ లో ఈవెంట్ చేశారన్నారు సజ్జల. వ్యవస్థలని మేనేజ్ చేసిన ఘనుడు బాబు మాత్రమే అని కౌంటర్ ఇచ్చారు. బాబు అరెస్టును న్యాయపరంగానే చూడాలని, టీడీపీ చేస్తున్న హంగామా ఎబ్బెట్టుగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ 13 ఏళ్లుగా ప్రజలతో మమేకమై పనిచేస్తోంది కాబట్టి 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినా 2019లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిందని సజ్జల గుర్తు చేశారు. బాబు అరెస్టును ఎన్నికల్లో సానుభూతి అస్త్రంగా వాడుకోవాలనుకుంటే టీడీపీ మరోసారి బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ప్రియమైన ప్రజలారా, జగనన్న అంకితభావ నాయకత్వంలో గత 4.5 సాధించిన అద్భుత విజయాలను స్మరించుకునేందుకు మరియు తదుపరి వివరాలను చర్చించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సభకు హాజరు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ 4.5 జగనన్న మన జీవితాలను మెరుగుపరచడానికి మరియు ఆంధ్రప్రదేశ్ను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. జగనన్న దార్శనికతతో కూడిన నాయకత్వంలో ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమ్మఒడి, పెన్షను, రైతు భరోసా వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. జగనన్న ఒక నాయకుడు మాత్రమే కాదు, సోదరుడిలా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ప్రేమ, బాధ్యతలతో సంపన్న ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే విజన్తో మనల్ని నడిపించారు. జగనన్న నాయకత్వంలో సాధించిన చిరస్మరణీయ విజయాలను ఎలుగెత్తి చాటడానికి ప్రభుత్వం మీ సమీపంలోని ప్రతి సచివాలయంలో ప్రత్యేక సభ నిర్వహిస్తోంది. మన జీవితాల్ని మెరుగుపరిచిన సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు మరింత తెలియజేసేందుకు ప్రభుత్వం మీ ముందుకు వస్తోంది. మీ స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మన చుట్టూ జరుగుతున్న మార్పుని గమనిస్తూ మన సంక్షేమం కోసం పోరాడుతున్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు పాలన ఏపీకి శాపమైంది. ప్రజలకు ఒక ఆసరా లేదు, ఒక భరోసా లేదు. కోట్లాది జనం దిక్కులు చూస్తున్న దుస్థితి. అలాంటి సమయంలో నేనున్నాను, నేను విన్నాను అంటూ జగనన్న రావడంతో ఏపీలో బీదబిక్కి ప్రజలకు ప్రాణం లేచొచ్చింది. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ తమ బతుకుల్ని మార్చే నాయకుడు జగనే అంటూ బలంగా నమ్మారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా జగనన్న ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు ప్రకటించి అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పేదల బతుకులకు ఆసరాగా నిలుస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 38,34,743 మంది బీసీలు, 16,88,523 మంది ఎస్సీలు, 3,01,828 మంది ఎస్టీలు, 1,69,412 మంది మైనార్టీలు ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 14,23,968 కోట్ల రూపాయలను జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా తమ బతుకులకు భరోసా దొరికిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారు. అందుకే మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. మహిళా పురోభివృద్ధికి మంచి మనసుతో మెరుగులు దిద్దిన